సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. మీరు ఏ ఊరు మీది? పాడేరు సార్. పాడేరు సార్. ముందు మీరు డుమ్మరు కూడా వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలడం జరగలేదు సార్. మీ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగుల కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా అలాగే. లేదు, ఒక నిమిషం ఉన్నాను. కూర్చోబెట్టాను ఆ బాబుని, కూర్చోబెట్టాను. ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అక్కడ. లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు సార్. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. మీరు ఎవరైనా డీటెయిల్ తీసుకోండి. ఎవరైనా తీసుకున్నారా? అలాగే. నా పేరు కొండేటి ఈశ్వరమ్మ అండి. ఎవరైనా పంపించండి, డీటెయిల్ తీసుకోండి. అలాగే మీరు మాట్లాడండి. అక్కడ ఎవరు ఉన్నారు వెనకాల? చంద్రరావు సార్, మాది బాకూరు గ్రామం సార్. సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరమైన వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నాను నేను. మీకు సికిల్ సెల్ ఎనిమియా సార్. చనిపోయే లోపల మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి, పిలిపిస్తాను. కూర్చోండి సార్, పిలిపిస్తాను. కూర్చోండి. పవన్ అన్న, మీ కొరకు మేజర్ పరిషత్ పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే, పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న చిన్న గుడిసెలు అంటూ కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న. పైకి ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చానన్న. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి, కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న. పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న ఈ దీనిని నెరవేర్చి ఒక 2 రోజులు పని చేయించేస్తాం. 2 రోజులు చేస్తాం. సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఒంటూ సుమన్ అండి. ఏఎస్ఆర్ జిల్లా ఉకుంపేట మండలం గూడా గ్రామం అండి. నేను గిరిజన స్కూల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను సార్. గత ప్రభుత్వం 1800 మంది మేము పనిచేస్తూ ఉంటే కేవలం 500 మందికి మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే అర్హత కలిగి 1200 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగానే కొనసాగుతూ ఉన్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడాను ఈ విషయమై క్రమబద్ధీకరణ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. అలాగే మా గిరిజనులకు గుండెకాయ అయినటువంటి జీవో నంబర్ 3 సార్. జీవో నంబర్ 3ని దయచేసి లాస్ట్ టైం సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. నేను జీవో నంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి అలాగే మీరు కూడాను మా యొక్క ఈ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ధన్యవాదాలు. ఇది పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? అది కాదు. జీవో నంబర్ 3 అనేది ఇప్పుడు ఏ ఇయర్లో పట్టుకొచ్చారు? 2000లో తీసుకొచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులను ఉద్దేశించి. కరోనా టైంలో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సార్. లీలా ప్రసాద్ కోర్టులో వేసిన తర్వాత. జీవో నంబర్ 3 సార్, ఇది జీవో గివెన్ అబౌట్ 25 years back.
reserving 70% seats in the tribal areas for local tribals. సార్ మన 2025 డిఎస్సిలో కూడా సారీ So it is against the norm of reservation. అట్లా చూస్తే wherein you can reserve only. ఆ ఫోటో కింద పెట్టండి వాళ్ళ అవసరం. సార్ నమస్కారం సార్, నా పేరు పాంగిచంటి దావీదు. మాది ఇక్కడే సార్, ఈ ఊరే. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, పెన్షన్ సమస్యలు కావచ్చు, తర్వాత రోడ్డు సమస్యలు, స్కూల్ సమస్యలు ఉన్నాయి సార్. ఆ విషయాల్లో మాట్లాడదామని మరి ఒకసారి వచ్చాం సార్. చెప్పండి. సార్ ప్రధాన సమస్య అయితే ఇక్కడ స్కూల్ సమస్య ఒకటి ఉంది సార్. స్కూల్ బిల్డింగ్ కావాలి సార్, తర్వాత డ్రైనేజ్ కాలువ, తర్వాత వీధి రేంపులు అనేది కావాలి సార్. వీధి రేంపులు సార్, సీసీ రేంపులు కావాలి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలి సార్. మరి ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ నుండి ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి 12 మైళ్ళు వెళ్ళడానికి 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది సార్ రోడ్డు. అయితే అక్కడ రోడ్డు గ్రావిటీ రోడ్డు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తవ్వించారు, కానీ అక్కడ చిన్న అడ్డానికి తగ్గుతుంది సార్. మాకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు సార్. కాఫీ తోటల వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అసలు దారి ఇవ్వట్లేదు. చిన్నది కార్నర్ కొడితే మాకు ఘాట్ అనేది తగ్గుతుంది సార్. ఆ విషయంలో మేము చాలాసార్లు మేము కలిసాం సార్, కానీ మాకు అసలు మా మాట వెళ్ళలేదు సార్. ఈ పక్క వెళ్తే మీరు వచ్చిన రోడ్ సార్, అక్కడ జంక్షన్ నుండి మధుపాకి వరకు సార్, అది కూడా అదే సమస్య సార్. మొన్న మీరు వస్తున్నారని మట్టి గ్రావిటీ తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్. చిన్నది మట్టి తీసిన మేము ఒప్పుకోము, తీయొద్దు అనేసి అక్కడ దగ్గర నుండి అసలు తీయనివ్వలేదు సార్. అందుకని మీరు వచ్చినప్పుడు రోడ్ చూసే ఉంటారు, కాలువ కూడా తీయలేదు సార్. మీరు చెప్పినది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా విన్నారు, అందువేళ కూడా ఇప్పుడు మనం కొత్తదిగా అంత చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలండి. నా పేరు మామిడి బాలరాజు, నందిగరువు గ్రామం. నాకైతే 2 కళ్ళు కూడా కనిపించావు, అయినా కూర్చుందామైనా పడుకుందామని కూడా నిద్ర లేనటువంటి పరిస్థితి. ఇది కిన్ను మరి వెన్నుపూస బేక్ అయింది సార్. దానికి ఏంటంటే నాకు మరి వెళ్ళి హాస్పిటల్లో ఉందామైనా మరి కొంచెం ఆర్థికం మరి నా దగ్గర లేదు. మన ప్రభుత్వం వాళ్ళు మనకు ఎంతో కొంత 6,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ మాకు 2 పిల్లలకి మా ఆవిడికి నాకు కొద్దిగా ఖర్చుకు సారట్లేదు సార్. అందుకని చాలా ఇబ్బందికరంగా పడుతున్నాను. మీరు వస్తారని ఆశతో ఉదయం నుంచి 7 గంటల నుంచి ఇంత నలిగి కూర్చుంటున్నాను. ఏడవాలో కూడా తెలియదు, పడుకుని ఉండాలో కూడా తెలియదు, నవ్వాలో కూడా తెలియదు. అది పరిస్థితుల్లో ఇక్కడ నలిగిపోతున్నాను ఉదయం నుంచి సైడ్ దగ్గర కూర్చొని. కాకపోతే మీతో మాట్లాడాలి ముఖాముఖాన్ని ఉద్దేశంతో ఇంతవరకు ఇది ఉన్నాను సార్. తర్వాత నాకేంటంటే నా ఇల్లు ఏమొచ్చి రేపిల్లుడు పడిపోయే గోడ అంతా మొత్తం పగిలిపోయింది సార్. చిన్న పెంకుటిల్లు, ఆ ఇల్లు గోడ ఏమైందంటే పగిలిపోయింది. దయచేసి అది ఇప్పటికైనా సరే అది పరిశీలించి మరి గృహం మరి ఇల్లు నిర్మించి ఇస్తారని మరి ఆశిస్తున్నాం సార్. ఏంటంటే అది మీరు గ్రాంటింగ్ చేసి ఇచ్చినా కూడా నేను కట్టుకోలేని పరిస్థితి సార్. అలాగే అందుకని మీరే అది ఒక సొంత మరి గృహం నిర్మించి ఇస్తారని మరి కాలకాలానికి దినానికి మీ కుటుంబంలో నేను రుణపడి ఉంటాను సార్. మీకు ఇంకా ఏమిచ్చి రుణం తీర్చలేను. నాకు ఒక ఇలాంటి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ధర్మరాజు చెప్పినట్టు కొండాల్లో, లోయాల్లో, గుట్టాల్లో కూడా తాతాలి నాకు ఇప్పుడు మరి 51 సంవత్సరం సార్ నాకు. అయినా నేను ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, ఎంపీలు కూడా ఇప్పుడు ఇక్కడ దాకా కూడా వచ్చింది లేదు. ఒక నిమిషం సార్, ఇల్లు గురించి అడిగారు, మనం ఖచ్చితంగా ఇల్లు కట్టించి ఇచ్చేస్తాం చెప్తాను. ఒకసారి మన గౌరవ మంత్రి గారు మాట్లాడతారు, మనోహర్ గారు కొన్ని అడుగుతారు, చెప్పండి సమాధానం. కాదు, మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఇది పెన్షన్ కాకుండా? పెన్షన్ కాకుండా ఏమి లేదు సార్. అది రైతు భరోసా ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది కదా సార్, అదేమో ముందు అమ్మగారు ఉంది సార్. అమ్మగారు అకౌంట్లో పడేది అది. ఆ తర్వాత తర్వాత మా ఆవిడ అకౌంట్ ఇస్తేమో మా ఆవిడలో ఏమంటుందంటే పోస్టర్లో ఇక్కడ మరి ఎలిజిబుల్ లిస్టులో ఆధార్ కార్డు కొట్టి చూస్తే పోస్టర్లో పడినట్టు ఉంది సార్. అక్కడ వెళ్ళి పోస్టర్లో కానీ ఎక్కడ కానీ నొక్కి చూసినా ఏమి చేసినా ఇక్కడ ఏమి లేదు సార్. నిన్న ఇచ్చిన విడతలో మీ పేరుందా లిస్ట్ లో? మీకు వచ్చిన డబ్బులు మీ ఖాతాలోకి? లేదు సార్, అది చూపించలేదు సార్. మొన్నసారి గత నెలలో వేశారు కదా సార్, అవి చూపిస్తే అవి ఏమి రావట్లేదు సార్. ఇంకేం పథకాలు మీకు ప్రభుత్వం నుంచి అందినాయి? ఇంకా నాకు ప్రభుత్వం నుంచి ఏమి లేదు సార్. అందుకని దయచేసి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం సార్కి కోరుకుంటున్నాను ఏంటంటే చిన్నది నాకేమైనా. 35 కిలోల బియ్యం వస్తుందా? లేదు సార్.
మీకు కార్డు లేదా, రైస్ కార్డు లేదా? కార్డు ఉంది సార్, 20 కేజీలు ఇస్తున్నారు సార్. 35 కిలోల బియ్యం మీకు ఇవ్వడం లేదా? లేదు సార్. ఓకే, అది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఇప్పుడే శాంక్షన్ చేద్దాం. అది ఆ తర్వాత ఏమొచ్చి చిన్నది ఎక్కడ నుంచి నేను సాలేకపోయినా మా పిల్లలు మా ఆవిడైనా సరే తెచ్చుకొని ఇది అవుతారు. చిన్నది ఏమైనా మన ప్రభుత్వం నుంచి ఏమైనా కొంచెం సహకరిస్తే చిన్న ఇంత మారుమూల ప్రాంతంలో కూరగాయలు కానీ లేదంటే మిరపకాయలు ఏదో ఒకటి ఇలాంటి వ్యాపారం చేసుకొని దాని ద్వారా నా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ. డిఆర్ డిపో ఉందా అక్కడ మీకు?